కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మరచిన మాట. రచన కుమారి కూన మానస సుజాత. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కుమారి కూన మానస సుజాత గర్విడి పశు వైద్య విజ్ఞాన కళాశాలలో ఫైనల్ ఇయర్ BVSc చదువుతున్నారు. ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ఈమె మాతృభాష విషయంలో తన స్వీయ అనుభవాన్ని కథగా మలిచి రాసిన తొలి కథ ఇది. సంగీతం కూడా ఈమె అభిరుచి, ప్రవృత్తి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. గత వారం మా కాలేజ్ వాట్సాప్ గ్రూపులో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు 25న సోమవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ పోటీ నిర్వహించబడుతుంది అని ఆంగ్లంలో ఉంది. పక్కన నవ్వుకున్నాను. అరే, ఇదేం పెద్ద పని, సులభమే కదా, బహుమతి కూడా కొట్టేయచ్చు అనిపించింది. మధ్యాహ్నం 2 గంటల సమయం. బాగా వర్షం పడుతోంది. నా స్నేహితురాలు కిరణ్మయి, మానస, మనము పోటీలో పాల్గొందామే, కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది, చల్లగా ఉంది, దానికి బదులుగా హాస్టల్కి వెళ్ళి నిద్రపోవచ్చు కదా అనుకుంటూనే నేను సరే, కానీ పోటీ అయిపోయాక వర్షం పడుతోంది కనుక వెళ్ళి ఐస్ క్రీమ్ తినడానికి నువ్వు ఒప్పుకుంటేనే వస్తాను, లేని పక్షంలో రాను, నేను ఎప్పుడైనా కాదన్నానా అంటూ నవ్వింది. నేను, కిరణ్మయి, ఇంకొంతమంది విద్యార్థులతో కలిసి తరగతి గది బయట నుండి తొంగి చూశాం. లోపలున్న ఖాళీ బెంచీలు మమ్మల్ని వెక్కిరిస్తూ చూసేయి. కొద్దిసేపటికి ప్రొఫెసర్లు లోపలికొచ్చి పేపర్లు అందిస్తూ, అనువాదం అంటే మక్కికి మక్కి రాయడం కాదు, భావం అర్థం చేసుకుని మీ మాటల్లో మీ శైలిలో రాయాలి అని అన్నారు హెచ్చరించినట్లుగా. మొదటి పేజీ మొత్తం ఆంగ్ల ప్రకరణంతో నిండి ఉంది. రెండో పేజీ మాత్రం ఖాళీగా ఉంది అనువాదం కోసం. మొదటి పేరాను చదివి పెన్నును పేపర్పై ఉంచాను. అదే క్షణం నా చెయ్యి బరువుగా ఒక బండరాయిని పట్టుకున్నట్టుగా అనిపించింది. ఒక్క అక్షరం కూడా రాయలేకపోయాను. వెనుతిరిగి కిరణ్మయి వైపు చూశాను. తన కళ్ళలోనూ అదే కలవరం. పేపర్స్ ఇచ్చేసి బయటికి వెళ్దాం మానసా అని తను కళ్ళతో సైగ చేసింది. అస్సలు కుదరదు అన్నట్లుగా బయట నిలబడ్డ ప్రొఫెసర్లను చూపిస్తూ నేను తల ఊపాను. చుట్టూ ఒకసారి చూశాను. అందరూ వేగంగా రాస్తున్నారు. ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై దూసుకెళ్లినట్టుగా వారి కళాలు పేజీలపై పరిగెడుతున్నాయి. మళ్ళీ అదే పేరాను చదువుతున్నాను. అక్షరాలు నా కళ్ళ ముందు గడియారపు ముళ్లలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. భావం అర్థం చేసుకుని రాయండి అన్న మాటలు సముద్రపు ఘోషలా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. భావం నదిలా స్పష్టంగా ప్రవహిస్తున్నా కానీ పదాలన్నీ ఎండిన బావులులా అనిపిస్తున్నాయి. ఏదో తెలియని నిస్సహాయత ఒక నల్లని మబ్బులా అలువుకుంటోంది. బలవంతంగా శ్వాసను నిలిపి పేపర్ మీద మొదటి పేరాను రాశాను. రాసింది చదివాను. నచ్చలేదు. కళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అనిపిస్తోంది. నా లోపల ఏవో గోడలు కూలిపోతున్న శబ్దం. కోపం వస్తోంది. ఎందుకు? ఇది నా మాతృభాష కదా, ఎందుకు అడుగులు నేర్చుకుంటున్న పిల్లాడిలా ఈ తడబాటు అని అరవాలని ఉంది. 2 పేరాలు రాసేసరికి ఆ వ్యాఖ్యలలో నా అసక్తతే ప్రతిబింబిస్తోంది. ఈ అక్షరాలు హాస్యరసానికి విత్తనాలు. ఇది తర్వాత ఎవరు చదివినా నవ్వుల పువ్వులే పూస్తాయి అని అనుకున్నాను. నా దస్తూరి అందంగా ఉంది, రూపం ఉంది, కానీ ప్రాణమే లేదు. అసలు వ్యంగ్యం ఏమిటంటే, ఆంగ్లంలో ఉన్న ప్రకరణము తెలుగు గొప్పతనం చాటుతూ తన గౌరవాన్ని నిలబెట్టమని, తన వైభవాన్ని తెలుగులో వ్యక్తపరచమని నాకు సవాల్ విసురుతోంది. యుద్ధంలో తోటి సైనిక స్నేహితుడిని కాపాడుకోలేని అవమానం నన్ను కమ్ముకుంది. రాస్తూనే ఉన్నాను, కానీ ఏమి రాస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నీటిలో ఆటకు వెళ్ళి అలల తీవ్రతకు మునిగిపోతున్నట్లుగా ఉంది. ఎంత వేగంగా ఈ అలలను చీల్చుకుని ఈదితే అంత త్వరగా ఊపిరి పీల్చుకోవచ్చు అన్నట్టు తొందరపడుతున్నట్టుగా వాక్యాలు బలవంతంగా నా చేతిని దాటుకుని వస్తున్నాయి.
నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, మా అమ్మకి ద్రోహం చేస్తున్నాను అన్న అపరాధ భావన. చిన్నప్పుడు ఆడుకున్న వాకిలి మరిచిపోయినట్టుంది. అప్పుడే జ్ఞాపకాలు మెరుపులాంటి వెలుగుతో గుండెలో పిడుగులా పడ్డాయి. పాఠశాల రోజుల మా తెలుగు టీచర్ రూపం కళ్ల ముందుకొచ్చింది. 1999 సంవత్సరంలో ఒక విద్యార్థి తెలుగు బోర్డు పరీక్షల్లో 96 మార్కులు సాధించింది. ఆ రికార్డును ఎవరైనా ఛేదించగలరా అంటూ మా లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉండేవారు. 2018లో నేను 97 మార్కులు సాధించిన రోజు మా టీచర్ నా భుజం తట్టిన క్షణం, పాఠశాల ఇచ్చిన ₹500 బహుమతి నేను ఎప్పటికీ మర్చిపోలేను. భవిష్యత్తులో తెలుగులోని ఏదైనా కోర్సు చదివి ఏదైనా చేయాలని అనుకున్నాను. కానీ జీవితం వేరే దారిలో నడిచిపోయింది. పోటీ పరీక్షల ఒత్తిడి, ర్యాంకులు వెంబడి పరిగెత్తిన రోజులు ఆ కలను చెదరగొట్టాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను చదివినవి 1-2 తెలుగు పుస్తకాలు మాత్రమే. మిగతా పుస్తకాలన్నీ ఆంగ్ల నవలలే. తెలుగు పుస్తకాలు దూరపు బంధువుల్లా జ్ఞాపకాల్లో తలెత్తుతూ ఉంటే, ఆంగ్ల నవలలు నా చుట్టూ నిరంతరం సంచరిస్తున్న పరాయి వాళ్ళలాగా ఉన్నాయి. అభిమన్యుడు ఒకవేళ పద్మవ్యూహం ఛేదించి బయటపడి ఉంటే, అర్జునుడి కన్నుల్లో వెలిగే గర్వం, ఆనందం ఆ క్షణం నా గుండెల్లో బాధలా మారింది. చివరికి ఏదోలో పూర్తి చేసేశాను. మధ్యలో వాక్యాలను అనువదించకుండా దాటేశాను. మొదటి పేపర్ ఇచ్చింది నేనే. గెలుపు ఆనందంతో కాదు, ఓటమి అవమానంతో. అది అనువాదం కాదు, అవశేషం. మాతృభాషను మరిచిపోవడమే అసలైన ఓటమి. తరగతి గది తలుపు దాటిన మరుక్షణం అమ్మకు కాల్ చెయ్యాలి అనుకున్నాను, నిన్ను మరిచిపోలేదు అని గుర్తు చేయడానికి. ఆంగ్ల నవలల సముద్రంలో ఎంత దూరం తేలినా చివరికి నన్ను పిలిచే తీరం ఒకటే, తెలుగు. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి చదివే ప్రతి పుస్తకం తెలుగులో ఉండాలి అని. తెలుగు అంటే అమ్మ చేతి గోరుముద్ద రుచి, నాన్న వేళ్లతో తల నిమిరిన తీపి, గురువు భుజం తట్టి నింపిన నమ్మకం, జాతీయ గీతం వినగానే రోమాలు నిక్కపొడుచుకునే గౌరవం, పురిటి బిడ్డను గుండెకు హత్తుకున్న ఆనందం, పసిపాపను లాలించే లయ. ఓటమి తాత్కాలికం, కానీ నా మాతృభాషతో బంధం శాశ్వతం. మీరింతవరకు మరచిన మాట కథ విన్నారు. రచన కుమారి కూన మానస సుజాత. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ గర్విడి పశువైద్య విజ్ఞాన కళాశాల వెలువరించిన 2024-25 మ్యాగజైన్ వంశధార 3వ సంపుటిలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి